బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. దెబ్బకు రేవంత్ సర్కార్ దిగొచ్చింది. ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది. ఎల్లంపల్లి నుంచి గోదావరి జిల్లాలు పరుగులు తీస్తున్నాయి. కాళేశ్వరం నీళ్ల పరవలతో ఇన్నాళ్లు ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసింది అసత్య ప్రచారమేనని తేలిపోయింది. ఉప్పెనలా వస్తున్న నీటి ప్రవాహం కాళేశ్వరం పథకం గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్తున్నది. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరి సాగు తాగునీటికి కష్టాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో నీళ్లు ఎత్తిపోయాలని కాంగ్రెస్ సర్కార్పై గులాబీ నేతలు గట్టిగా ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో తాజా వర్షపు నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను ప్రారంభించింది. ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది గాయత్రి పంప్ హౌస్ మీదుగా మధ్యమానేరుకు కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో కాళేశ్వరం కూలింది, పనికిరాదంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్పినవన్నీ అబద్దాలని మరోసారి తేలిపోయింది. ఉప్పెనెలా వస్తున్న నీటి ప్రవాహం కాళేశ్వరం పథకం గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు మొదలయ్యాయి. 4 పంపులు ఆన్ చేసి నంది జలాశయం నుంచి గాయత్రి పంప్ హౌస్ కు, అక్కడి నుంచి మధ్యమానేరుకు నీటిని తరలిస్తున్నారు. ఒక్క పంపు ద్వారా 3150 క్యూసెక్కులు, మొత్తం 12600 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోయడం వల్ల అక్కడి నుంచి అవసరమైతే హైదరాబాద్ కు నీటిని తరలించడానికి అవకాశం ఉంటుంది. 4 రోజుల క్రితం ఎల్లంపల్లిలో 7 నుంచి 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపుగా 3 టీఎంసీలు రావడంతో బుధవారం సాయంత్రానికి 11 టీఎంసీలకు చేరింది. నిజానికి ఆ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ తో పాటు హైదరాబాద్ తాగునీటికి నీళ్లు ఇవ్వాల్సి ఉండేది. మరో 10 రోజుల్లో హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేయడం ఇబ్బంది అయ్యేది. ప్రస్తుతం 2 రోజులుగా పడుతున్న వర్షాలతో క్యాచ్మెంట్ ఏరియా నుంచి 76,000 క్యూసెక్కులను ఇన్ఫ్లో వస్తుంది. బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ సర్కార్ తలొగ్గి వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 కింద ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 2 వరకు ఎత్తిపోతలు కొనసాగించాలని సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎల్లంపల్లికి వరద ఇలాగే కొనసాగితే ఎన్ని రోజులైనా నీటిని ఎత్తిపోయవచ్చు. ఇక్కడి నుంచి వివిధ లింకుల ద్వారా మల్లన్న సాగర్ వరకు, ఇటు వరద కాల్వ ద్వారా ఎస్ఆర్ఎస్పీ వరకు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. అయితే కాళేశ్వరం అంటే కేవలం కన్నపల్లి మాత్రమే కాదని, అవసరాన్ని బట్టి ఎల్లంపల్లి నుంచి లేదా ఎస్ఆర్ఎస్పీ నుంచి మధ్యమానేరుకు, అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేసిందని సాగునీటి రంగ నిపుణులు పదే పదే చెప్తున్నా రేవంత్ సర్కార్ అసత్య ప్రచారాలు చేస్తోంది. ప్రస్తుత నీటి పరవళ్లు చూసైనా కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలుగుతుందా, లేదా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టకపోతే ఎల్లంపల్లికి వచ్చే నీళ్లు సముద్రం పాలయ్యేవే తప్ప ఎగువకు ఎత్తిపోసే అవకాశం ఉండేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోనూ 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండటంతో కృష్ణానదికి వరద ప్రవాహాలు మొదలయ్యాయి. జూరాలకు 21,000 క్యూసెక్కులు వస్తుండగా అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన 27,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో ఎంజీకేఎల్ నుంచి సాగునీరు విడుదల చేశారు. బుధవారం ఎంజీకేఎల్ లిఫ్ట్ 1లోని 30 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన 2-4 మోటార్లు 800 క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోస్తున్నాయి. 4,24,000 ఎకరాల ఆయకట్టుతో పాటు 303 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. అటు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లకు శ్రీశైలం నీళ్లు ఎత్తిపోస్తున్నారు.
ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వ్యాఖ్యలు చేసిన సన్నాసులు కళ్లు తెరవాలని మాజీ సుంకె రవిశంకర్ మండిపడ్డారు. లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి పరవళ్లు తొక్కుతున్న జలాలను చూడాలని చురకలు అంటించారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల పోరాటాలతోనే సర్కార్ ఎల్లంపల్లి బరాజ్ నీటిని ఎత్తిపోస్తుందని చెప్పారు. మహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ లో బుధవారం 1, 2, 4 మోటార్లను అధికారులు ప్రారంభించగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుంకే తరలి వెళ్లారు. ఎగిసిపడుతున్న జలాలను పసుపు, కుంకుమ పూలతో అభిషేకించారు. రెండు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఎటు చూసినా కరువు ఛాయలే కనిపించాయి. ఇన్నాళ్ళు రాష్ట్రంలోని జలాశయాలన్నీ డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. ఎల్ నినో పేరు చెప్పి రేవంత్ సర్కార్ అన్ని విధాలుగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ పర్యటన చేపట్టి వాస్తవాలను ప్రజల కళ్ల ముందుంచారు. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల రైతులకు సాగునీటి రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని గులాబీ నేతలు ఎక్కడికక్కడ ఎండగట్టారు. బీఆర్ఎస్ చేసిన పోరాటానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దెబ్బకు రేవంత్ సర్కార్ దిగొచ్చి కృష్ణా, గోదావరి నదుల్లో అందుబాటులో ఉన్న ప్రతి చోట నీటిని విడుదల చేస్తుంది.